పల్నాడు జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. లలిత టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఉద్యోగాల పేరుతో తమని మోసం చేశారని పలువురు విద్యార్థులు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. యూరప్కు పంపిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి 30 లక్షల రూపాయల చొప్పున డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. సుమారు 5 కోట్ల రూపాయల మేర డబ్బులు తీసుకుని యజమాని పసుమర్తి కిషోర్, అతని బంధువులు పరారయ్యారని బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని ఎస్పీ శ్రీనివాసరావుని వేడుకున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం అనే కాలేజ్ వాళ్ళు అబ్రాడ్ పంపిస్తాను, ఉద్యోగరీత్యా అబ్రాడ్ పంపిస్తామని చెప్పి దగ్గరగా 30 లక్షల రూపాయలు మా దగ్గర తీసుకున్నారు. ఒక సర్టిఫికేట్ ఇస్తాము, అది ఇమిగ్రేషన్ ప్రాబ్లం లేకుండా అక్కడ కాలేజీలో నార్మల్గా పెట్టి పంపిస్తామని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. డబ్బులు కూడా కాలేజీకి వెళ్ళనక్కర్లేదు, కాలేజీకి నేను ఆల్రెడీ డబ్బులు కట్టేసినాను, మీరు వెళ్ళి ఉద్యోగం చేసుకోవటం అని చెప్పేసి పంపించాడు. ఆడికి వెళ్ళి నాకు తీరా చూస్తే అక్కడ రూమ్ ఉండటానికి రూము చూడలేదు, ఏమీ లేదు, అకామిడేషన్ ఏమీ లేదు. అది కాకుండా రోడ్డు మీద 3 రోజులు రోడ్డు మీద ఉన్నాను. తర్వాత వేరే వాళ్ళు తెలుగు వాళ్ళు సహాయం చేయడం వల్ల వేరే రూమ్లోకి వెళ్ళి అక్కడ ఒక నెల రోజులు ఉన్న తర్వాత మళ్ళీ రూమ్ చూసుకున్నాను. అక్కడ దగ్గరగా ఏంటంటే ఏమి లేవండి, ఏ సౌకర్యాలు లేవు, ఏమి లేవు. ఊరక పంపించి మోసం చేశాడు. అక్కడికి వెళ్ళినాక 8 నెలల 15 రోజులు నరకం చూసి ఒక 2 పూటలు తినకుండా ఒక పూట తిని ఒక రోజు అయితే తిండి కూడా ఉండేది కాదు. బాగా అన్యాయం చేశాడు. ఇదేందని చెప్పేసి ఫోన్ చేసినా మెసేజ్ చేసినా కానీ ఏం రిప్లై ఏ సమాధానం కానీ ఏది ఇచ్చేవాడు కాదు. నేను పంపించాను కదా, అంతవరకు మా బాధ్యత, మాకే సంబంధం లేదు అని చెప్పేసి బాగా అన్యాయం చేశాడు. సర్టిఫికేట్ కూడా దేనికి పనికిరాదని చెప్పి కాలేజీ వాళ్ళు కూడా వెనక్కి పంపించేశారు. ఆడ పని చేసుకోవడానికి లేక చదువుకోవడానికి సర్టిఫికేట్ పెట్టి పంపించాడు.